ఒక ఉదయాన అడవి సజీవంగా మెరుస్తోంది. చెట్లు కదలికలతో హల్చల్ చేస్తున్నాయి. లీలా, మ్యాక్స్ మరియు వారి చిన్ని సోదరి జోయ్ తమ అమ్మమ్మ ఇంటి వెనుక అడవిలో నడుస్తూ కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. హఠాత్తుగా వారు ఒక అద్భుత దృశ్యాన్ని చూశారు. ఆ సువర్ణ నక్క కానీ ధైర్యవంతురాలైన లీలా భయపడకుండా ముందుకు వెళ్ళి మొకాళ్లపై కూర్చొని నక్కను ప్రేమగా చూసింది. మీకు ఏమి సహాయం కావాలి అని ప్రశ్నించింది. నేను ఫిన్ అడవి రక్షకుడిని అని నక్కని పరిచయం చేసుకుంది. అడవి ప్రమాదంలో ఉందని వివరించింది. చురుకైన తమ్ముడు రాక్కూన్ జంటలో రస్టీ మరియు రిఫ్ క్రిస్టల్ ఫెదర్ అనే మాయా పక్షిరాజు రెక్కను దోమలించాయి. అది అడవిని రక్షించే శక్తిని కలిగి ఉంది. రెక్క లేకుండా మొక్కలు వాడిపోతున్నాయి, వాది ఎండిపోతుంది మరియు పటంగులు మెరిపించడం మర్చిపోయి మీరు దాన్ని వెతకడంలో సహాయం చేస్తారా అని ఫిన్ మళ్ళీ ప్రార్థనతో అడిగాడు. లీలా తక్షణమే తెలిపింది. మేము సహాయం చేస్తాం అని ధైర్యంగా చెప్పింది. దరిలో తాబేలు కనిపించింది. అక్కడి నుండి ముందు వెళుతూ ఉడతా ఒక కుటుంబాన్ని కలిశారు. అక్కడ జోలే వాళ్ళతో కలిసి ఆడుకుంది. వెళ్ళేటప్పుడు పండ్లను ఇచ్చారు. అక్కడి నుండి షాడో హల్లోకి చేరుకున్నారు. అక్కడ రస్టీల్ మరియు రీఫ్ క్రిస్టల్ ఫెదర్తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. లీలా తన ఒక ప్రణాళిక ఫిన్తో చెప్పింది. జోయి తన చిలిడి పాట పాడుతూ తిరుగుతూ రాక్కూన్స్ దృష్టిని ఆకర్షించింది. హే, మీతో పరుగు పందెం వేసుకుందామా అని మ్యాక్స్ రాక్కూన్స్ను సవాలు చేశాడు. రస్టిన్ మరియు రీఫ్ వెంటనే పరుగు తీశారు. ఫిన్ వెనక్కి పరిగెత్తి పిల్లల దగ్గరకు చేరుకున్నాడు. లీలా రేఖను ఎత్తి పట్టుకుంది. ఒక్కసారిగా ఒక కాంతి తరంను అడవిని తాకింది. వాడిపోతున్న మొక్కలు తాజాపనంగా మళ్లీ తలుపుకునేవి. ఎండిపోయిన వాగు మళ్లీ ఉప్పొంగి పారింది. అడవి జంతువులు పిల్లలకి కృతజ్ఞతలు చెప్పారు. పిటపిట కొట్టే పక్షులు మొదలు గీతలు పాడాయి. ఫిన్ పిల్లల ముందు నమస్కరించి మీరికపైన అడవి రక్షకులు అని అనగానే పిల్లల హృదయాలు ఆనందంతో నిండిపోయే. అడవి సజీవంగా మెరుస్తుంది. చెట్లు కదలికలతో హల్చల్ చేస్తున్నాయి. లేదా మ్యాక్స్ మరియు వారి చిన్ని సోదరి జోయ్ తమ అమ్మమ్మ ఇంటి వెనుక అడవిలో నడుస్తూ కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. మీకు కానుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.